నమస్తే. శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి ఒక పండుగ కాదు, 3 పండుగల సమాహారంగా చెప్పొచ్చు. శ్రీరాముడి జన్మదినమే అన్నింటికంటే పెద్ద పండుగ. రాములోరి కళ్యాణం అపురూప వేడుక. ఇక శ్రీరాముడి పట్టాభిషేకం మరో వీణుల విందు. అంతేకాదు, ఇలాంటి విశిష్టమైన శ్రీరామనవమికి సంబంధించి ఎన్నో విషయాలు మనకు వివరించేందుకు స్టూడియోలో ఉన్నారు తత్వం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బంగారయ్య శర్మ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. నమస్తే అమ్మా, మీకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రైట్ గురుగారు, శ్రీరాముడి జన్మ విశిష్టత చెప్పండి, అలాగే అభిజిత్ ముహూర్తం ప్రత్యేకత ఏంటో మాకు మా ప్రేక్షకులకు ఒకసారి వివరించండి. అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణధన్వానౌ రక్షేతాం రామలక్ష్మణౌ రక్షేతాం రామలక్ష్మణౌ రక్షేతాం రామలక్ష్మణౌ. శ్రీరామనవమి అనగానే తెలుగు వాళ్ళందరికీ కూడా, భారతదేశం అంతా అయినప్పటికీ తెలుగు వాళ్ళకి చాలా విశేషంగా రోమాంచితమవుతుంది. కారణం, మనం ఏ పని మొదలుపెట్టినా శ్రీరామ అని మొదలు పెడతాం. ఇక శ్రీరామచంద్రమూర్తి యొక్క జన్మ వైశిష్ట్యం ఏమిటి అంటే, సాధారణంగా మనకు అనేక ఉపనిషత్తులు, అనేకమైనటువంటి ధర్మశాస్త్ర గ్రంథాలు రకరకాలుగా ఉన్నాయి. మానవులకి అనుమానం, ఇన్ని గ్రంథాలు ఉన్నాయి, ఒక మనిషిగా పుట్టినటువంటి వాడు ఇన్నిటినీ ఆచరించగలడా? ఇది సాధ్యమయ్యేటటువంటి పనేనా అని మనుష్యులు ప్రశ్న వేసే అవకాశం ఉంది. కాబట్టి అంతటి సర్వవ్యాపకమైన పరమాత్మ ఆయన కుదించుకొని వైకుంఠానికి చేరి, వైకుంఠము నుంచి అనేక కోటి బ్రహ్మాండాలుంటే ఆ బ్రహ్మాండాలలో ఈ బ్రహ్మాండాన్ని ఎంచుకొని, ఈ బ్రహ్మాండాల్లో కూడా ఉండే 1000 అండాల్లో హిరణ్మయ అండాన్ని ఎంచుకొని, ఈ అండములో ఉండే 14 లోకాల్లో ఈ భూలోకాన్ని ఎంచుకొని, అంటే తగ్గుతూ వస్తున్నాడు పరమాత్మ. అలా భూలోకాన్ని ఎంచుకొని, అందులో కూడా ఈ భరతవర్షాన్ని, ఈ భరతఖండాన్ని ఎంచుకొని, అందులో కూడా ఉత్తర భాగాన్ని ఎంచుకొని, అక్కడ కూడా ఇంకా తగ్గి అయోధ్య అనే ప్రాంతానికి వెళ్ళి, ఇంకా తగ్గి కౌసల్య గర్భము అనేటటువంటి దాంట్లో చేరి ఒక మూలగా కూర్చున్నాడు. ఎంత పరమాత్మ ఎక్కడికి చేరాడండి? చాలా చిన్నవాడయ్యాడు. దేనికోసం అంటే ధర్మాన్ని పరిరక్షించడం కోసం. కాబట్టి రామచంద్రమూర్తి కదిలేవాడు కాడే రాముడు, కథలెన్నో గలవాడే రాముడు, తుది మొదలే లేనివాడే, తుది మొదలంతా తానైనాడే. రాముడు కదిలేవాడు కాదు. ఎందుకు? ఆయన పరమాత్మ, అంతటా నిండి ఉన్న బ్రహ్మవస్తువు, ప్రతి అణువులో ఉన్న పరమాత్మ స్వరూపము. కానీ చాలా కథలున్నాయి ఆయనకి. రాముడుగా వచ్చాడు, దశరథ తనయుడట, కౌసల్య పుత్రుడట, సీతా అమ్మవారిని వరించాడట, భరత లక్ష్మణ శత్రుఘ్నుల సోదరుడట, వాలికి శత్రువు అనే స్థితిలో చంపినవాడట, సుగ్రీవుడికి మిత్రుడట, శరణాగతికి వచ్చిన విభీషణుణ్ణి కాపాడినవాడు, రావణాసురుణ్ణి ఖర దూషణ త్రిశురుల్ని ఆయన సంహరించినటువంటి వాడు. ఇట్లా అనేకమైనటువంటి పేర్లతో మనం కథలుగా చెప్పుకుంటాం. అలాంటి రామచంద్రమూర్తి ఈ పునర్వసు నక్షత్రం వచ్చినప్పుడు, కర్కాటక లగ్నము ఉన్నప్పుడు, అభిజిల్ లగ్నములో ఆ స్వామి అవతరించాడు. ధర్మము అనేటటువంటిది మనిషి ఎలా ఆలోచించాలి, మర్త్య రూపములో ఆయన వచ్చి, అంటే మనుష్య రూపంలో ఆయన వచ్చి మనుషులు ఎలా జీవించాలి అనే శిక్షణ ఇవ్వడం కోసం పరమాత్మ రామావతారంగా ఉద్భవించాడు. ఇంకా ఈ రామావతారం గొప్పతనం అక్కడ చెప్పుకుంటే, అభిజిల్ లగ్నము అనేది చాలా విశేషమైనటువంటిది. ఈ అభిజిల్ లగ్నము ఏమిటి అంటే, మనం ఒక పుల్లని భూమి లోపల అలా పాతి పెడితే నిలువుగా సూర్యనారాయణమూర్తి యొక్క కిరణాలు ఆ పుల్ల మీద ఎక్కడి నుంచి ఏ యాంగిల్లో, ఏ లాటిట్యూడ్ లాంజిట్యూడ్లో పడ్డా అది షాడో, దాంట్లో ఉండేటటువంటి నీడ ఛాయ పక్కకు పడుతుంది. కానీ ఒక్క అభిజిల్ లగ్నములో ఆ సూర్యనారాయణమూర్తి యొక్క కిరణాలు నీడని ఆ పుల్ల లోపలకే ఉండేట్టుగా చేస్తాయి. ఇది పూర్తిగా 2 రోజులు మాత్రం విశేషంగా ఉంటుంది. విస్సు అంటారు, ఈక్వినాక్స్ డేస్ అని సంవత్సరంలో. కానీ ప్రతిరోజు ఒక్క 5 డిగ్రీల టిల్ట్ తోటి వచ్చేటటువంటి దాన్నే అభిజిల్ లగ్నము అంటారు.
ఇది మధ్యాహ్నము కలకత్తాలో ఒక సమయంలో ఉంటుంది, హైదరాబాద్లో ఒక సమయంలో ఉంటుంది, రాజస్థాన్, ముంబై, గుజరాత్ వెళ్తే ఒక సమయంలో ఉంటుంది. కారణము సూర్యుడు తూర్పు అనేటటువంటిది మనకి బెంగాల్, కలకత్తా, అక్కడి నుంచి ఒరిస్సా మీదుగా ఇలా తిరుగుతూ ఆయన టిల్ట్ అయి వెళ్తాడు. కాబట్టి ఆయన ప్రయాణంలో వచ్చే షాడో వేరుంటుంది. టైంని క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే అభిజిల్ లగ్నం, ఏ విధమైనటువంటి ఛాయా దోషము మాయా లేనటువంటి సమయాన్ని అభిజిల్ లగ్నము అంటారు. ఈ అభిజిల్ లగ్నము ఒక్క బుధవారము తప్ప ఏ రోజైనా కూడా చాలా విశేషమైనటువంటి దాని కింద, గొప్ప దాని కింద చెప్తారమ్మా. ఇది అభిజిల్ లగ్నం యొక్క మహాత్మ్యం. అట్లా టైమింగ్ ప్రకారమే కళ్యాణం కూడా అట్లనే జరుగుతుందంటారా? అంతే, మా అభిజిల్ లగ్నములోనే. ఎందుకు సీత రాముడు ఇద్దరు వేరు కాదు అంటే, రామచంద్రమూర్తికి సీతా అమ్మవారిని అప్పజెప్పేటప్పుడు ఆయన ఒక చిన్న మాట వాడతారు జనకుల వారు, ఇయం సీతా మమసుత అని, ఛాయేవానుగతాతవా, నీకు ఛాయలాగా ఈమె ఉంటుంది అని. ఆ ఛాయ బయటికి కనిపించే ఛాయ కాదు, నువ్వు ఛాయ వేరు కానటువంటి స్థితిలో ఈ సీతమ్మ రామచంద్రమూర్తి ఒకటై ఉంటారు, ఈ ఇద్దరిని విడివిడిగా ఎప్పుడూ చూడకండి అని చెప్పడం కోసము ఈ అభిజిల్ లగ్నములో కళ్యాణము అనేది విశేషంగా చేస్తారు. గురుగారు, ధర్మస్థాపన కోసం శ్రీ మహావిష్ణువే త్రేతాయుగంలో శ్రీరాముడి అవతారంలో జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అంతకుముందు ఏం జరిగింది అసలు? ఎందుకు శ్రీరాముడే స్వయంగా రావాల్సి వచ్చిందంటారు? మొట్టమొదట మనకి నలుగురు అయినటువంటి మహర్షులు చక్కగా నడుచుకుంటూ వైకుంఠానికి వెళ్ళారు. ఈ వైకుంఠానికి వెళ్ళినప్పుడు సనక సనందన సనత్కుమార సనత్సుజాతీయులు విష్ణుమూర్తిని చూద్దాము అనే ప్రయత్నం చేశారు. ఈ మధ్యలో ఉండే ద్వారపాలకులైనటువంటి జయ విజయులు వారిని ఆపడము, పరమాత్మ దగ్గరికి చేరాలనుకుండే ఋషితుల్యులమైన మమ్మల్ని ఆపుతారా, రాక్షసులుగా మీరు జన్మించండి అనేటటువంటి శాపాన్ని వారిచ్చారు. ఆ శాపము దాన్ని ఎలా తీసుకోవాలో అర్థం కానటువంటి వాళ్ళ ఒక్కసారి విష్ణుమూర్తిని ప్రార్థన చేస్తే ఆయన బయటికి వచ్చి, నాయన ఋషులు ఇచ్చినటువంటి శాపము అప్రతిహతము, దాన్ని ఎవరూ మార్చలేరు, మీరు అంతటి మహాత్ముల్ని ఆపకుండా ఉండాల్సింది, అయినప్పటికీ 7 జన్మలు మీరు నాకు భక్తులై భూమి మీద నుంచి వస్తారా, లేదు 3 జన్మలు నాకు వైరంతో పైకి వస్తారా అనే ప్రశ్న వేసేటప్పటికీ, అయ్యా 7 జన్మలు మేము ఉండలేము, 3 జన్మలు మాకు చాలు అనే ప్రార్థన ఒకటి చేయటము, దానికి స్వామి అంగీకరించటము. అదే సందర్భంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా ఈ జయ విజయులు ఒకసారి పుట్టారు, రావణ కుంభకర్ణులుగా 2వ జన్మలో పుట్టారు. ఈ రావణ కుంభకర్ణులుగా పుట్టినటువంటి ఈ జన్మ నుంచి ఉద్ధరించబడాలి అంటే వాళ్ళు భయంకరమైనటువంటి తపస్సు చేశారు. ఈ తపస్సులో దేవతల చేత కానీ రకరకాలైనటువంటి కోరికలు మరణం లేకుండా కోరుకున్నారు. ఒక్క మనుషులు వానరుల చేతిలో తప్ప మిగతా దేనితోటి చావు లేకుండా వాళ్ళు తపస్సును చేసి గెలిచారు. అప్పుడు పరమాత్మ మనుష్యావతారంలో వస్తే తప్ప రావణాసురుడు లాంటి రాక్షసుణ్ణి నిర్జించలేరు కాబట్టి మనుష్యావతారంలో రావడం. తర్వాత బృందా వంటి వాళ్ళ యొక్క శాపాలు ఉన్నాయి. ఎలా అంటే సీతారామ కళ్యాణం అయింది, 2 నెలల పాటు మిథిలలో ఉన్నారు. ఈ మిథిలలో నుంచి 2 నెలల తర్వాత తిరిగి వస్తుంటే శివధనుర్భంగం సమయంలో ఏ రాజులైతే ఎలా అయినా సరే రాముణ్ణి మేము ఇబ్బంది పెట్టాలి అనే ప్రయత్నం చేశారో వాళ్ళందరూ ఒక్కసారిగా చుట్టుముట్టారు. చుట్టుముట్టి రాముడికి ఎక్కడ లేనటువంటి ఇబ్బంది కలిగించేటటువంటి ప్రయత్నం చేశారు. చేసినప్పుడు లక్ష్మణుడితో చెప్పాడు, నువ్వు దశరథుణ్ణి సీతని అందరినీ జాగ్రత్తగా చూసుకో, అమ్మని అందరినీ, నేను వీళ్ళందరినీ ఓడించొస్తాను అని. కానీ భరతుడు ఆవేశంగా వచ్చాడు. భరతుడి మీద బాణప్రయోగం చేసేటప్పటికి భరతుడు మూర్ఛపోయాడు. అప్పుడు రాముడు తన యొక్క శస్త్రాస్త్రాలతో ఎక్కడ వాళ్ళని అక్కడికి దిక్కులుగా పారిపోయేట్టుగా చేసి భరతుణ్ణి రక్షించాలి అంటే ముద్గల మహర్షి ఆశ్రమంలో ఈ మూర్ఛ నుంచి బయటికి తెచ్చేటటువంటి ఔషధులున్నాయి, లక్ష్మణ వెళ్ళి తీసుకురా అన్నాడు. లక్ష్మణుడు ఎలా అయితేనేం బలవంతంగా తీసుకొని వచ్చాడు. అయ్యో బలవంతంగా తెచ్చాడని దశరథుడు ముద్గల మహర్షి దగ్గరికి వెళ్ళాడు.
వెళ్ళి అయ్యా క్షమించండి మా వాడు బలవంతంగా తెచ్చాడు భరతుడి యొక్క ప్రాణరక్షణకి అంటే, ఈ పొరపాటు మళ్ళీ చేయకండి అని ముద్గల మహర్షి చెప్పినప్పుడు సాధారణంగా పెద్దవాళ్ళు ఎవరైనా కనిపిస్తే మన మనస్సు వెంటనే వాళ్ళ దగ్గర జాతకం చెప్పించుకోవాలనే కోరిక వస్తుంది. ఆ జాతక చక్రాన్ని తీసి మా పిల్లలకి ఇప్పుడే పెళ్ళయింది, ఈ సీతారాములు ఎలా ఉంటారు అంటే, పూర్వము బృంద అనేటటువంటి ఆవిడ ఈ రామచంద్రమూర్తికి ఒక శాపాన్ని ఇచ్చింది విష్ణు అవతారంలో జాలంధరుడైనటువంటి భర్త దగ్గర తేడా జరిగినప్పుడు. కాబట్టి 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్తాడు. అంటే రామచంద్రమూర్తి యొక్క అవతారము పూర్వము అనేక ఘట్టాలని అనుభవించాల్సి ఉండి వచ్చినటువంటి అవతారం. ఇలా అనేకమైనటువంటి కథలు, శాపాలు, శాప వృత్తాంతాల వల్ల రామచంద్రమూర్తి భూమి మీదకి త్రేతాయుగములో మళ్ళీ పుట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి త్రేతాయుగంలో రామచంద్రమూర్తి ఈ కారణం వల్ల జన్మనెత్తాల్సి వచ్చిందమ్మా. ఇక రెండో ప్రశ్న ఏదో అడిగావు. అసలు శ్రీరాముడే స్వయంగా ఎందుకు రావాల్సి వచ్చిందంటారు? ధర్మము అనేటటువంటి దాన్ని పరిరక్షించాలి, ధర్మంగా ఎలా జీవించాలి, మనము అన్నదమ్ములతోటి ఎలా ఉండాలి, ఇది ఎవరైనా చెప్తేనేగా మనకు తెలిసేది. తర్వాత భార్యతోటి ఎలా ఉండాలో భర్త. అందరూ రాముడు చాలా అది చేశాడు, ఇది చేశాడు, ఇది చేశాడు, అది చేశాడు అంటాడు. రామచంద్రమూర్తి జీవితము మనకి వాళ్ళ రామాయణంలో దొరుకుతున్నది 40 సంవత్సరాల జీవితం మాత్రమే. అందులో 1 సంవత్సరం సీతాపహరణము అనేటటువంటిది జరిగింది. కానీ 11,000 సంవత్సరాలు రామచంద్రమూర్తి సీతమ్మతోటి ఏకపత్ని వ్రతుడై అనేక మంది, ఒక రాజు వెనకాల అనేకమైనటువంటి భావాలు మనుషులు చుట్టుముడుతూ ఉంటారు. కానీ తాను ఏకపత్ని వ్రతుడై భార్యతోటే అంత సామ్రాజ్యము ఉన్నప్పటికీ ఏకపత్ని వ్రతుడుగా ఎలా ఉండాలి మనిషి అనేటటువంటి సూచన చేసినటువంటి వాడు రామచంద్రమూర్తి. ఈ ధర్మాన్ని ఆయన నేర్పించాడు, ఈ ధర్మ సూక్ష్మాలని ఆయన నేర్పించాడు. తర్వాత నువ్వు దేన్ని నమ్మావో ఆ నమ్మినటువంటి దాన్ని మధ్యలో ఇంకోటి ఏదో వచ్చింది కదా అని వదిలిపెట్టి పోకుండా ఒక సిద్ధాంతముతోటి మనిషి ఎలా జీవించాలి అనే విషయాన్ని ఆయన మొట్టమొదట పుట్టినప్పుడు యాగముతోటి పుట్టాడు రామచంద్రమూర్తి. అదే మళ్ళీ వశిష్ఠుల వారి దగ్గర యాగం చేశాడు. మళ్ళీ తాటకని చంపిన తర్వాత విశ్వామిత్రుల వారి యాగ రక్షణ చేశాడు. మళ్ళీ శివధనుర్భంగము దగ్గర యాగము. అలాగే ప్రతి చోట అగ్నిహోత్రాలని వదిలిపెట్టకుండా ధర్మంగా జీవించినటువంటి మహానుభావుడు ఆయన. ఇక రాజధర్మాలు ఎలా ఉంటాయి అంటే, భార్య ప్రజలు ఈ రెండు వచ్చి రాజు అనేటటువంటి వాడు ఆసనం మీద కూర్చొని ఉన్నప్పుడు తన ప్రజలకే ప్రాధాన్యత ఇవ్వాలి, కానీ కుటుంబ సభ్యులకి దేనికి ఇవ్వకూడదు. కుటుంబ సభ్యులకి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి రాజు కుచించుకుపోతాడు, అంతరిస్తాడు. కుటుంబ సభ్యులు కాకుండా ప్రజలని మాత్రమే కళ్ళల్లో పెట్టుకొని చూసుకుండే రాజు రామచంద్రమూర్తిలాగా ఆచంద్ర తారార్కం ఉంటాడు అనేటటువంటి భావన ఈ ప్రపంచానికి రావాలి. అంటే రాముడి యొక్క చరిత్రని పూర్తిగా చదివి ముందరికి వెళ్ళినటువంటి వాడు అలా జీవిస్తాడు. ఇక భార్యతోటి అయిపోయింది. సోదరులతోటి ఒక సందర్భంలో లక్ష్మణుడు మూర్ఛపోతే, అయ్యో లక్ష్మణ నిన్ను కోల్పోయానే నేను, ఎంత గొప్ప విషయమయ్యా, సీత లాంటి భార్య కావాలి అంటే నేను ఇంకొక వివాహం చేసుకున్నా ఏదో ఒక చోట నుంచి భార్య దొరుకుతుంది, కానీ తల్లి కడుపులో నుంచి నాతో పాటే పుట్టినటువంటి సోదరుడైన లక్ష్మణుడు మళ్ళీ ఈ జన్మకి రాడు, నేను సీత కోసం వచ్చి నిన్ను మూర్ఛపడేట్టుగా చేసుకున్నానా అని సోదరుడితోటి ఉండాల్సినటువంటి ప్రేమ ఎంత గొప్పది అనే విషయాన్ని అక్కడ సోదరులతోటి సోదరితోటి ఓ మనిషి ఎలా జీవించాలి అనే విషయాన్ని మనకు అక్కడ చూపిస్తూ ఉన్నారు. అలా బంధుత్వాలతోటి ఎలా ఉండాలి, గురువుల దగ్గర ఎలా ఉండాలి, తండ్రితో తండ్రి ఏది ఆజ్ఞాపిస్తే అదే శాసనము అని పితృవాక్య పరిపాలనం. అంటే తండ్రి ఇచ్చే డబ్బు కావాలనుకునే వాళ్ళు ఉంటారు, తండ్రి ఇచ్చేటటువంటి పదవులు కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు, కానీ తండ్రికి ఒక ఆశయం ఉంటుంది, ఈ ఆశయాన్ని కూడా నాదే బాధ్యతగా ముందరికి తీసుకెళ్ళాలి అని అనుకునేటటువంటి తనయులు
చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి తండ్రి యొక్క మాటకి మనం ఎంత గౌరవం ఇవ్వాలి అనే విషయాన్ని రామచంద్రమూర్తి యొక్క అవతారంలో మనకి బోధ చేస్తారు. రామావతార తత్వ వైభవము అంత గొప్పది. గురువులతోటి ఎలా ఉండాలి అనే విషయాన్ని అక్కడ తపస్సులైనటువంటి మహానుభావులతోటి అహంకారము లేకుండా ఎలా జీవించాలి, వాళ్లతోటి సమయం ఎలా గడపాలి. ఆయన అరణ్యవాసము చేసిందంతా కూడా మహర్షుల ఆశ్రమాలకు వెళ్ళటం, వాళ్ళకి నమస్కారం చేయటం, వారికి పాదపూజ చేయటము, ఇలా అన్నీ చేస్తుండేవాడు. ఒకప్పుడు నమస్కారం చేసేటటువంటి వాడు మళ్ళీ నమస్కారాన్ని వదిలిపెట్టి అహంకారం అనేటటువంటి స్థితికి వెళ్తే పతనము అనేటటువంటిది వస్తుంది. కాబట్టి అహం అనేటటువంటిది మనిషి పతనానికి గుర్తు. తాను ఏది నమ్మాడో ఆ సిద్ధాంతాన్ని జీవితాంతం పాటించటము అనేటటువంటిది ఎప్పుడూ శాశ్వతంగా మనిషికి ఉండాలి. ఎప్పుడు మనము సిద్ధాంతం మారుతామో అప్పుడు మన పతనం మొదలవుతుంది. సిద్ధాంతాన్ని జీవితంలో ఎప్పుడూ మార్చుకోకుండా ముందరికి వెళ్ళినంత కాలము ఆ సిద్ధాంతమే మనల్ని రక్షిస్తుంది అనేది రామచరిత్రలో మనకు తెలుస్తుంది. ఇక దుష్టుల శిక్షణ చేయటంలో ఎప్పుడు ఆలోచించకూడదు. స్త్రీయా పురుషుడా అనే విషయం కూడా చూడక్కర్లేదు. జనాలందరికీ కంటకమైతే తాటకైనా స్త్రీ అయినా ఎప్పుడైతే ధర్మాన్ని ఇబ్బంది పెడతారో అప్పుడు వధ చేయాలి. గురుగారు, నవమి అంటే సాధారణంగా తిథి ప్రకారం మంచిది కాదు అని అంటూ ఉంటారు, భావిస్తారు కూడా. కానీ నవమి నాడే శ్రీరాముడు జన్మించడం జరిగింది, అలాగే వారి కళ్యాణం కూడా జరిగింది. అసలు నవమి ప్రాధాన్యత ఏంటో ఒకసారి వివరించండి. సాధారణంగా అష్టమి నవములు కష్టాలు అని చెప్తారు. నవమి అనేటటువంటి తిథి ఏదైనా పని మనం చేయడానికి వెళ్ళేటప్పుడు మంచిది కాదు అనే మాట సాధారణంగా లోక నానుడి. నవమి అనేటటువంటిది పూర్ణ సంఖ్య, పరిపూర్ణత్వాన్ని ఇస్తుంది. కాబట్టి పూర్ణమైనటువంటి అవతారం రావాలి అంటే నవమి 9. ఈ 9 సంఖ్య నువ్వు చూసుకోమ్మా, దేంతోటి నువ్వు దాన్ని మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళినా మొత్తము 9 వస్తుంది. 9 1 9, 9 2 18, 8 1 9, 9 3 27, 2 7 9, అట్లా మొత్తము 9కి 9 వస్తుంది. ఎన్ని 9లు కలుపుకుంటూ వెళ్ళినా కూడా 9 వస్తుంది. అందుకని దీన్ని పూర్ణ సంఖ్య అంటారు. రామావతారం పూర్ణావతారం. కాబట్టి పూర్ణావతారము పూర్ణ సంఖ్య చక్కగా మధ్యాహ్నము అనేటటువంటి అభిజిల్ లగ్నములో జరగడమైంది. అయితే తిథి కంటే కూడా గ్రహాలు ఏవి ఏ స్థితిలో ఉన్నాయనేది చాలా ప్రధానంగా చూస్తారు. 5 గ్రహాలు గనక ఉచ్చలో ఉన్నప్పుడు ఎవరైనా పుడితే వాళ్ళు లోకనాయకులు అవుతారు అనేది పేరు. రామచంద్రమూర్తి పుట్టినప్పుడు 5 గ్రహాలు ఉచ్చలో ఉన్నాయమ్మ. ఈ 5 గ్రహాలు ఉచ్చలో ఉండడం వల్ల ఆయన లోకనాయకుడు అనేటటువంటి స్థితి ఆ ముహూర్తంలో పుట్టారు. కాబట్టి గ్రహాలు వచ్చినప్పుడు తిథి చాలా చిన్నదైపోతుంది. అలా నవమి తిథి మిగతా అయినటువంటి పనులకి పనికి రాకపోవడం ఏముండదు. తారాబలం చాలా ప్రధానంగా చూస్తారు. ఈ నవమి చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అష్టమి కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. తిథితోటి సంబంధం లేనటువంటి సమయం ఇందాక మనం చెప్పుకున్న అభిజిల్ లగ్నం. అందుకనే చంద్రుడు పుట్టినప్పుడు అర్ధరాత్రి 12ంటికి, అంటే అర్ధరాత్రి పూట ఉండేటటువంటి ఆ సంధి కరెక్ట్గా ఉండేటటువంటి సమయంలో పుట్టాడు. రామచంద్రమూర్తి మధ్యాహ్నం అభిజిల్ లగ్నంలో ఆయన 12 సంధి సమయంలో ఆయన వచ్చారు. కాబట్టి నవమి అనేటటువంటి తిథి ప్రత్యేకంగా మనం ఏవైనా పనులు చేయడానికి అది లేకుండా దాన్ని పక్కన పెడితే మంచిది. కానీ తారాబలం బాగుంటే నవమి తిథిలో కూడా ఏ పనైనా చేయొచ్చు. అసలు అంతకంటే గొప్పది మాండవ్య మహర్షి మాట చెప్పాడు, మనోబలంతు మాండవ్యం. నీ మనస్సు ఎప్పుడు బలంగా ఉందో అప్పుడు నువ్వు పనిని చెయ్యి అని మాండవ్య మహర్షి చెప్పారు. కాబట్టి నవమి తిథి తారాబలం బాగున్నప్పుడు చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఆ తారాబలంతో చూసుకుంటూ నవమి తిథిలో పనులు చేసుకోవడం చాలా విశేషం. రైట్ గురువుగారు. శ్రీరామచంద్రుడు సూర్యవంశంలో పుట్టాడు కదా, మరి శ్రీరాముడు అని పేరు ఎందుకు వచ్చిందంటారు? రామచంద్రుడు అని ఎందుకంటారు? ఇది చాలా విశేషమైనటువంటి ఘట్టమమ్మ. దక్షిణాదిలో బాగా ఉత్తరాదిలో బాగా పరిచయం, మన దక్షిణాది వాళ్ళకి తక్కువ అవగాహన. రామచంద్రమూర్తి ఉద్భవించాడు. ఉద్భవించినప్పుడు అందరూ నవ్వుతున్నారట. రాముడు ఆనందిస్తున్నాడు, దేవతలు అందరూ నవ్వుతున్నారు, ఒకే ఒక్క ఆయన ఏడుస్తున్నాడట.
ఏమిట్రా వీడు ఎందుకు ఏడుస్తున్నాడు అని రామచంద్రమూర్తి ఒకసారి దర్శిస్తే ఏడుస్తున్నవాడు చంద్రుడు. అదేమిటయ్యా, నేను పుడితే అందరూ ఆనందిస్తూ ఉంటే ఎవరో రాక్షసులకి కాస్త అపశకునాలు వచ్చినాయి కానీ నువ్వెందుకు బాధపడుతున్నావు అని చంద్రుడిని అడిగాడు. అడిగితే రామా, నువ్వు పుట్టినటువంటి సమయంలో అందరూ నిన్ను చూడగలిగారు, కానీ నేనే చూడలేకపోయానయ్యా. మధ్యాహ్నం పూట అభిజిల్ లగ్నంలో నువ్వు పుట్టావు, ఓ అదే నీ బాధ అని చెప్పి, సరే వచ్చే అవతారంలో నీ సమయంలోనే నేను పుడతాను, నువ్వు చూస్తుండగా పుడతాను అన్నాడు. అనగానే ఒక క్షణం నవ్వి మళ్ళీ ఏడవడం మొదలుపెట్టాడు చంద్రుడు. ఇప్పుడెందుకు ఏడుస్తున్నావయ్యా అని అడిగాడు రామచంద్రమూర్తి. అడిగితే ఏం లేదు స్వామి, అయితే ఈ అవతారంతో నాకేం సంబంధం లేనట్టేనా అనే పదం అడిగేటప్పటికీ, సరే నీ పేరు నా చివర్లో ఎప్పుడూ జతబడి ఉండేట్టుగా నేను చేస్తాను అని ఆయన అభయం ఇస్తే అప్పుడు ఆనందపడ్డాడు చంద్రుడు. మనందరికీ బాగా పరిచయం, బాలకాండతోటి సన్నిహితంగా ఉండే శ్లోకం, రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాపతయే నమః. ఇది శ్లోకం అమ్మ. మొత్తం బాలకాండ అంతా ఇందులో వస్తుంది. రామాయ, ఈ మాట దశరథుడు పిలుస్తూ ఉండేవాడు రామా రామా అని. అందుకనే త్యాగరాయస్వామి వారు తపమేమి చేశానో దశరథుండు శ్రీరామ రారాయని పిలువ మును తపమేమి చేశారు, రామా అని పిలిచేవాడట. రామభద్ర అని కౌసల్యాదేవి పిలిచేది. రామచంద్ర అని పేరు రావడానికి కారణం కైకేయి. ఎందుకు ఆవిడ కారణమైంది అంటే, రాముణ్ణి అన్నం తిను అని చెప్పేటప్పుడు చంద్రుడి వైపు చూస్తూ ఆ చంద్రుడు కావాలి కావాలి అంటుండేవాడట. అప్పుడు అద్దం తీసుకొచ్చి అద్దంలో చంద్రుడిని చూపించి ఇదిగో చంద్రుడు దగ్గరికి వచ్చాడు, నీ ముందున్నాడు అని అద్దంలో కైక చంద్రుడిని చూపించి, నాతోటి చంద్రుడిని ఇలా చూపించావు కాబట్టి రామచంద్ర అని ఆవిడ పిలుస్తూ ఉండేది. కాబట్టి రామచంద్ర నామధేయము రావడానికి చంద్రుడికి ఇచ్చినటువంటి వరం ఒకటి. కైక దగ్గర కావాలని, కైకేయి దగ్గర కావాలని ఆయన ఆ విధంగా మారాము చేసి ఆ రామచంద్ర అనే పేరు తెచ్చుకున్నాడు. రామచంద్రాయ వేధసే, వేధసే అని వశిష్ఠుల వారు పిలిచేవారు, వేదం మొత్తం తెలిసినవాడు అని, వేదస్వరూపుడని. రఘునాథ అని అయోధ్యాపురవాసులు పిలిచేవాళ్ళు. నాథాయ అంటే భర్త కాబట్టి సీతా అమ్మవారు నాథ అని పిలిచేది. ఇక ఎంత పెద్ద మగవాడైనా పెళ్లి చేసుకొని పుట్టింటికి వెళ్ళినప్పుడు ఏమంటారు, సీతాయాపతయే నమః, మన సీతమ్మ మొగుడేరా అని మిథిలాపుర వాసులందరూ ఆయన్ని పిలిచేవారు. ఈ ఒక్క స్తోత్రం చదివితే మొత్తం బాలకాండ అంతా పారాయణం చేస్తే ఏ పుణ్యం వస్తుందో ఆ పుణ్యం వస్తుంది. రైట్ గురుగారు, చాలా చక్కగా వివరించారు. ఉత్తరాదినేమో కానీ దక్షిణాదిన మాత్రం తెలుగు రాష్ట్రాల్లో నవమి వేడుకలు చాలా బాగా జరుపుకుంటాం. శ్రీరాములవారి కళ్యాణం కూడా చాలా వైభవంగా చేస్తుంటాం. అసలు ఈ రాముని కళ్యాణం ఆంతర్యం ఏంటంటారు? రాముడి యొక్క కళ్యాణములో ఆంతర్యం ఏమిటి అంటే, శంకరాచార్యుల వారు మనకు చెప్తారమ్మా, ఆత్మాత్వం గిరిజామతి, సర్వవ్యాపకమైన పరమాత్మ రామచంద్రుడైతే మన బుద్ధి సీతా అమ్మవారు. ఈ బుద్ధి అనేటటువంటి సీతని, పరాప్రకృతిని ఎవడు సర్వవ్యాపకమైన పరమాత్మతో ఐక్యం చేస్తాడో దానిని కళ్యాణము అని చెప్తారు. రెండో విషయము, రామచంద్రమూర్తి యొక్క జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది, రామచంద్రమూర్తి 3 పనులు చేశాడు. మొట్టమొదట గురువు గారి దగ్గర నుంచి పితృవాక్య పరిపాలన చేయాల్సి వచ్చినప్పుడు బయటికి వెళ్ళి తాటకని సంహరించాడు. తాటకని సంహరించడము అంటే, తాటక మనందరి లోపల తమో గుణానికి గుర్తు. ప్రతి మనిషిలో తమో గుణం, లేజినెస్, బద్ధకం, తమో గుణం ఇది చాలా విశేషంగా ఉంటుంది. దానిని చంపేయాలి, ఎప్పుడూ తమో గుణం మన లోపల ఉండకూడదు అని రామచంద్రమూర్తి మనకి అక్కడ చూపించి, రెండో లక్షణం ఏం చేశాడు, అహల్యని ఉద్ధరించాడు. అహల్య రజోగుణానికి గుర్తు. ప్రతి మనిషిలో రజోగుణం ఉంటుంది, ఆ రజోగుణాన్ని సంస్కరించుకోవాలి అని చెప్పాడు. ఇక మూడో పని ఏం చేశాడు ఆయన, సీతమ్మ వారిని వరించాడు. సీతా అమ్మవారు సత్వగుణానికి గుర్తు. ఎప్పుడూ సత్వగుణాన్ని వరించు, తమోగుణాన్ని సంస్కరించు, తమోగుణాన్ని సంహరించు, రజోగుణాన్ని సంస్కరించు. ఇది ప్రతి మనిషికి ఎలా చేయాలి అనేటటువంటి సందేశాన్ని ఇచ్చేటటువంటిది మూల ప్రకృతితో కూడింది. అయితే ఉత్తరాదిలో కళ్యాణం చేయరు,
దక్షిణాదిలో కళ్యాణం చేస్తారు. ఎందుకు దక్షిణాదిలో కళ్యాణం చేస్తారు అంటే, ఈ గోదావరి తీరంలోనే సీత అమ్మవారిని ఎత్తుకెళ్ళారు. రామా, మా ప్రాంతానికి వచ్చినప్పుడు సీత నుంచి నీకు దూరమైందయ్యా, కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో నిన్ను సీతమ్మ నుంచి దూరంగా చూడదలుచుకోవట్లేదు అనేది తెలుగు వాళ్ళు. నాకు రాముడే కావాలి, సీత అక్కర్లేదు అని గనక ఎవరైనా అనుకుంటే వాళ్ళు శూర్పణఖ లాంటి వాళ్ళు. నాకు సీతే కావాలి, రామచంద్రమూర్తి అక్కర్లేదు అనుకునేవాళ్ళు రావణాసురుడి వంటి వాళ్ళు. నాకు సీతారాములు ఇరువురు హృదయంలో ఉండాలి అనుకుంటే వాళ్ళు హనుమత్ పరబ్రహ్మ లాంటి వాళ్ళు. కాబట్టి సీతారాముల్ని విడిగా రెండుగా చూడడము అనేది తెలుగు వాళ్ళకి ఎప్పుడూ అభ్యాసం లేదు. అందుకనే మనం ఉత్తరామ అని ఎప్పుడు అనం, శ్రీరామ అని పిలుస్తాం. శ్రీ అనగా సీత, సీతా అమ్మవారితో సమేతమైనటువంటి రామచంద్రమూర్తినే మనం ప్రధానంగా కొలుస్తాము. ఈ ఇరువురిని అభేదంగా దర్శించాలి, రెండుగా దర్శించకూడదు. ఎప్పుడు ఈ ఇద్దరు ఒకటే అయి ఉండాలి. భార్యాభర్తలు ఇరువురు ఎలా ఉండాలయ్యా అంటే, రామచంద్రమూర్తి ఓ రోజు చక్కగా అట్లా ఓ రాయి మీద పడుకొని ఉన్నారు. పడుకొని ఉండగా లక్ష్మణుడు దూరం నుంచి చూశారు. సీతా అమ్మవారిని అప్పటికి రావణాసురుడు అపహరించాడు. ఎవరో ఆడమనిషి రామచంద్రమూర్తితోటి మాట్లాడుతూ ఉంది. ఆవిడ కొంచెం సీతా అమ్మవారి లాగానే అనిపించింది. అనిపించేటప్పటికీ లక్ష్మణుడు ఉదయాన్నే అడిగాడు, దూరం నుంచి చూసినవాడు, అన్నయ్య రాత్రి నువ్వెవరో స్త్రీతోటి మాట్లాడుతున్నావు, ఆహా చూసావా, ఏమీ లేదురా, ఆవిడ సత్వగుణ సీత, అంటే నేను ఎవరినైతే సీతని వరించానో ఎప్పుడూ ఆ తల్లి నా లోపలే ఉంటుంది. సీత నేను భేదం కాదు, రావణాసురుడు ఎత్తుకెళ్ళినటువంటి సీత వేరు, నాలో ఎప్పుడు ఉండే సీత సత్వగుణ సీత, ఆ సీత నిన్న మాట్లాడుతూ ఉంది. ఇక రజోగుణ సీత, నువ్వెప్పుడైతే బాణముతోటి ఇట్లా గీత గీసావో ఆ గీత దాటినప్పుడు ఒక అగ్నిహోత్రం వచ్చిందే, ఆ అగ్నిహోత్రము గీత దాటేటప్పుడు రజోగుణ సీత ఆ అగ్నిహోత్రంలోకి వెళ్ళిపోయింది. తమోగుణ సీతని రావణాసురుడు ఎత్తుకెళ్ళాడు, కాబట్టి ఆ తమోగుణ సీతే వాడి సర్వనాశనానికి కారణమవుతుంది అని చెప్పి అక్కడ జ్ఞానోదయం చేస్తాడు. ఇవన్నీ కూడా మనకి ఆనంద రామాయణం, అద్భుత రామాయణం, ఇలా అనేక రామాయణాలు ఉన్నాయి. ఆ రామాయణంలో విశేషంగా చెప్తారు. అందుకనే సీతా అమ్మవారిని మళ్ళీ తిరిగి తీసుకుండేటప్పుడు అగ్ని ప్రవేశం చేస్తుంది సీతా అమ్మవారు. కారణం ఏమిటి అంటే, తమోగుణ సీత నుంచి అగ్నిహోత్రం దాటి కదా ఆవిడ వెళ్ళింది రావణాసురుడి దగ్గరికి, మళ్ళీ అగ్నిహోత్రంలోకి వచ్చి రజోగుణ సీతతోటి సత్వగుణ సీత అయిన రామచంద్రమూర్తిని వరించింది అని చెప్తారు. ఇది అందులో ఉన్నటువంటి ఆంతర్యం. సీతారాముల్ని ఎప్పుడు విభేదంగా చూడకూడదు. మనం కళ్యాణం చేయటంలో బాలకాండలోనే కళ్యాణం వస్తుంది కాబట్టి ఆ బాలకాండ మొత్తం పారాయణ చేసిన పుణ్యము తెలుగు వాళ్ళకి తెలుసు కాబట్టి మనమందరము కూడా బాలకాండలో ఉన్న సీతారామ కళ్యాణాన్ని చేస్తామమ్మా. రైట్ గురువు గారు, శ్రీరామనవమి విశిష్టత, ప్రాసెసింగ్ గురించి చాలా విషయాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు. ఇది వాటి శ్రీరామనవమి స్పెషల్. స్టే ట్యూన్డ్.